సో వెహికల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి i20 2012/2013 మ్యాగ్నా వేరియంట్. ఇది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్, చాలా నీట్ ఉంది, చాలా బాగుంది వెహికల్ మాత్రం. ఫ్రంట్ మిర్రర్ మాత్రం రీప్లేస్ అయింది. ఇది కూడా ఒరిజినల్ మిర్రరే, ఇవి కూడా ఒరిజినల్ మిర్రర్సే, ఇవి కూడా ఒరిజినల్ మిర్రర్సే. సో మనకి ఫ్రంట్ మిర్రర్ ఒకటి రీప్లేస్ అయింది. వెహికల్ మాత్రం చాలా నీట్ ఉంది, ఇక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్కి. సో వెహికల్ నెంబర్ వచ్చేసి AP28DS0763. మీ షోరూంలో ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, లేదా మెకానిక్ని అయినా తీసుకురండి. సో ఇది బానెట్ లోపల చూస్తున్నారు కదా, అప్రాన్స్ కూడా ఒరిజినలే, ఎక్కడ టచ్ చేయడం కానీ ఏమీ లేదు, 100% ఒరిజినల్ బాడీ. ఎక్కడ ఏవి మనకి రీప్లేస్మెంట్స్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏమీ లేదు. వెహికల్ 100% జెన్యూన్ అండ్ ఒరిజినల్. బానెట్ కూడా ఒరిజినల్, షోరూమ్తో వచ్చిందే ఒరిజినల్ బానెట్. సో మనకి వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,19,406, 100% జెన్యూన్ షోరూమ్ ట్రాక్. ఇది మీరు షోరూమ్ ట్రాక్ కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. ఏసీ కూడా వేయంగానే చాలా చిల్డ్ వస్తుంది, ఏసీ కూడా చిల్డే ఉంది. ఇంటీరియర్ అయితే చాలా నీట్ ఉంది, అసలు 13 వెహికల్లో లేదు, చాలా నీట్గా ఉంది. కస్టమర్ బాగా మెయింటైన్ చేశారు, మొత్తం షోరూమ్ ట్రాక్. సో దీనికి కూడా యాక్చువల్గా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ స్పోర్ట్స్కి వచ్చిన ఫీచర్స్ అన్నీ వస్తాయి. అప్పట్లో ఇది లిమిటెడ్ ఎడిషన్ లాగా, మ్యాగ్నాలో ఇది మ్యాగ్నా ఆప్షనల్ లాగా. మీకు మిర్రర్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉంటుంది, సేమ్ లైక్ స్పోర్ట్స్. అప్పట్లో కొన్ని వెహికల్స్కే ఇచ్చారు ఇవి. ఇక బటన్స్ ఒక్క ప్రాబ్లం లేదు వెహికల్లో. సో వెహికల్ చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి i20 2012/2013 మ్యాగ్నా మోడల్ ఇది. సో వెహికల్ మాత్రం కంప్లీట్ జెన్యూన్ అండ్ షోరూమ్ ట్రాక్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగతా అదంతా ఒరిజినల్ గానే ఉంది. మీరు షోరూమ్ లో ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా మెకానిక్ ని కూడా తీసుకురండి. మీకు కూడా మీకు కూడా ఇంకే డౌట్స్ ఉండవు, మెకానిక్ ని కూడా తీసుకొస్తే ఒకటేసారి మీకు కూడా ఇబ్బంది ఉండదు. సో వెహికల్ రైట్ రౌండ్ మాత్రం 100% అన్ని జెన్యూన్ పార్ట్సే, కాకపోతే చిన్న టచ్అప్స్ అయింది. అది 12-13 వెహికల్ కాబట్టి కామన్, ఇంకా అది మరి టచ్అప్స్ కూడా కాకుండా అయితే ఉండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 11 years వెహికల్ ఇది. సో టచ్అప్స్ అనేది చాలా కామన్. మిగతాదంతా చాలా నీట్ ఉంది. టచ్అప్స్ కూడా వాళ్ళు బ్రాండెడ్ ఆథరైజ్డ్ బ్రాండెడ్ వాటిల్లోనే చేయించారు. చాలా నీట్ ఉంది వెహికల్ మాత్రం, చాలా అంటే చాలా నీట్ ఉంది, కొత్త వెహికల్లో ఉంటుంది వెహికల్ మాత్రం. టైర్లు కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫ్రంట్ ఏమో కొంచెం ఎక్కువ ఉన్నాయి, బ్యాక్ సైడ్ అనేది రైట్ సైడ్ కొంచెం టైర్ ఒకటి రీప్లేస్ చేసుకుంటే మీకు మంచిది. మిగతావి ఇంకా ఇందులో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,50,000 చెప్తున్నాం, దాంట్లో కూడా బార్గెనింగ్ అనేది ఉంది. డీజిల్ వేరియంట్ ఇది కాబట్టి ఆ ప్రైస్ అనమాట, అదే పెట్రోల్ అయితే ఇంత ఉండదు. సో ఈ వెహికలే కాకుండా ఇంకేమైనా వెహికల్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వెహికల్ లొకేషన్ వచ్చేసి పంచిల్ ఎన్క్లేవ్ లేన్ నెంబర్ 25 హైదరాబాద్. సో ఒకవేళ దీనికి లోన్ వెళ్దాం అనుకుంటే మీకు అప్రాక్స్ ఒక 2 lakhs వరకు వస్తుంది లోన్, అంతకు మించి అయితే రాదు. సో మనకి ఈ వెహికలే కాకుండా మీకు ఇంకేమైనా వెహికల్స్ కావాలన్నా వేరే బ్రాండ్స్ కానీ లేకపోతే ఇందులోనే ఇంకేమైనా కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మరిన్ని వెహికల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.